ఆయన ఆమె టీచర్ ఎలా అనిపించింది? నా టీచర్లు అయితే నాకు బాగా నచ్చిందంటే వానమ్మ అసలుకి ఆ టైటిల్ పడుతుంది అప్పుడు ఇస్తాడు అబ్బా వానమ్మ ఏమన్నా ఉండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక రేంజ్లో అనిపించింది నాకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నేనైతే నా విశ్వజనీయంలో ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం అంటే గ్రేటే కానీ ఇది చాలా సంవత్సరాలు అంటే దగ్గర ఇది ఎప్పుడు దగ్గర అవుతుంది ఇంకా ఇప్పట్లో అయింది మళ్ళీ ఈ టైటిల్ రివీల్దే 2 సంవత్సరాల కిందట ఇచ్చిన 2021లో బట్ ఆ నుంచి మళ్ళీ టీజర్కి ఇంత టైం తీసుకున్నాం బట్ ఎట్టకేలకైతే ఈ మూవీ అయితే వస్తుంది మార్చికి ఇంకా గ్యాంగ్ ఆఫ్ గోదావరి అయితే పోస్ట్ పోన్ అయిపోయింది బట్ దీంట్లో నాకు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా నచ్చింది ఇంకోటి ఏంటంటే ఐస్లో వాళ్ళు నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆడ కూడా విజువల్స్ ఉన్నాయి బట్ ఈడ ఏంటంటే సమస్య ఏంది మన విశ్వక్ష ఏంది ఒకటి గొట్టంలాగా ఉంటుంది దాంట్లో ఏముంది ఆ మ్యాప్లో ఏముంది అక్కడికి పోయి ఏం చేస్తాడు ఇవన్నీ అనేది ఒక కంక్లూజన్ ఉంది గోరా క్యారెక్టర్లు అయితే కనిపిస్తుంది మళ్ళీ ఆ సమస్య ఏంది దాన్ని మంచిగా ఎంత క్రియేటివిటీగా చూపించిండు ఎట్లా చూపించిండు అనేది చూద్దాం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇదే ఇప్పుడు టైటిల్కి ఇచ్చినది ఇస్తే మాత్రం సినిమాకి అయితే విశ్వక్ష ఏంది మళ్ళీ బాగుంటుంది పోయినసారి ఇది ఏదో దాస్క దమ్కి ఈ టైంలోనే రిలీజ్ అయ్యింది అనుకుంటా మళ్ళీ అలాగనే ఈ సినిమా కూడా హిట్ అయితే బాగుంటుంది బట్ నాకైతే టీజర్ మాత్రం బాగుందన్న మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు ఎక్కువైతే రీల్ చేయలేదు బాగుంది గోరో గెటప్లో బాగా అనిపించినాడు మామూలు అంటే ఆయన గెటప్ వెళ్తే ఎవరో మొక్కిండ్రో ఏదో చెప్పిండ్రు నాకు అంత క్లారిటీ లేదు బట్ సెట్ అయింది బాగానే డిఫరెంట్ అనిపించింది అనమాట మనం ఇది చూసింటే మన ఉపేంద్ర మొత్తం వేసుకొని ఎట్లా ఉంటాడు ఆ రకంగా చూపించిండు అనమాట అపరిచితుడు అవి అంటాం కదా ఆ రకంగా చూపించి కాపాడు ధర్మాన్ని అంటాం కదా అలా అనిపించింది లుక్ కానీ బాగుంది మెయిన్ నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎస్పెషల్లీ బాగా నచ్చింది